వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని రద్దీగా ఉండే యూనియన్ రైల్వే స్టేషన్లో ఓ 5 పౌండ్ల బరువున్న బుల్లి పంది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాని పేరు సినర్జీ. కేవలం 7 నెలల వయసున్న ఈ జూలియానా జాతి పంది ఇప్పుడు నిరాశ్రయులకు సాయం చేసే బృందంలో ఊహించని భాగస్వామిగా మారింది. సమాజంలో ఒంటరిగా మిగిలిపోయిన వారిలో ఆనందాన్ని నింపుతూ మానవ సంబంధాలకు కొత్త అర్థం చెబుతోంది. సినర్జీని H3 ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు అమీ ఎం. ఏంజెల్ తనతో పాటు సేవా కార్యక్రమాలకు తీసుకెళ్తూ ఉంటారు. 2020లో ప్రారంభమైన ఈ సంస్థకు H3 అంటే హోమ్, హెల్త్, బిజినెస్ అని అర్థం. సంక్షోభ సమయంలో జోక్యం చేసుకోవడం, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేయడం వంటివి ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. యూనియన్ స్టేషన్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్కు కొందరు నిరాశ్రయులు ఆశ్రయం, బాత్రూంలు, వైఫై కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి వారిని కలిసి సహాయం అందించడమే అమీ బృందం పని. సాధారణంగా సహాయం అందించేందుకు వెళ్ళినప్పుడు చాలామంది నిరాశ్రయులు తమను నమ్మడానికి, మాట్లాడడానికి ఇష్టపడడాన్ని అమీ గమనించారు. ఈ అడ్డంకిని అధిగమించేందుకే ఆమె ఈ ఏడాది మార్చిలో సినర్జీని దత్తత తీసుకున్నారు. మనుషుల పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ జాతి పందుల గురించి తెలుసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మేం పనిచేసే చాలా మంది జీవితంలో ఎప్పుడూ ఒక పందిని తాకి ఉండరు. పందులకు వయసు, జాతి, లింగ భేదాలు ఉండవు. అవి అందరినీ సమానంగా ప్రేమిస్తాయి అని అమీ వివరించారు. ఏళ్ల తరబడి సహాయాన్ని నిరాకరిస్తున్న ఓ మహిళ సినర్జీని కలిశాక తనతో మాట్లాడడం ప్రారంభించిందని ఆమె ఓ ఉదాహరణగా చెప్పారు. సినర్జీ కేవలం పరిచయానికి తొలిమెట్టు మాత్రమే. ఆ తర్వాత H3 ప్రాజెక్టు అసలైన సహాయక చర్యలు చేపడుతుంది. డ్రగ్స్ ఓవర్ డోస్ అయితే ప్రాణాలు కాపాడే మందులను పంపిణీ చేయడం, గుర్తింపు పత్రాలు పొందడంలో సహాయపడడం, నిరాశ్రయులకు ఇళ్లు దొరికేలా చూడడం వంటివి ఈ సంస్థ ప్రధానంగా చేస్తుంది. గత ఏడాది తమ బృందం పందుల సంఖ్యలో ప్రజలను గృహ వసతి కల్పించిందని, వందలాది ఓవర్ డోస్ రిహార్సల్స్, మెడిసిన్ డోసులను అందించామని H3 ప్రాజెక్టు నివేదించింది. ఒక చిన్న థెరపీ జంతువు గృహ కొరత లేదా విధానపరమైన సవాళ్లు వంటి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించలేదని ఆమె అంగీకరిస్తున్నారు. అయితే సినర్జీ అందరిలో ఉన్న మానవత్వాన్ని గుర్తు చేస్తుందని, నిరాదరణకు గురైన వారు ఒంటరి కాదనే భరోసా ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. స్టేషన్లో సినర్జీని చూడగానే నిరాశ్రయులే కాదు, సాధారణ ప్రయాణికురాలు కూడా ఆగి పలకరిస్తారు. ఈ చిన్నపాటి సంతోషకరమైన క్షణాలే వారితో మాట్లాడడానికి, వారికి మరింత సహాయం అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి.